మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్ ఉమెన్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. సో ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా హోప్ఫిన్ హాస్పిటల్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో దాదాపుగా 50 మంది దాకా ఆడవాళ్ళు వచ్చారు. ఎవరైతే తల్లి కాబోతున్నారో అండ్ ఫ్రెష్గా తల్లులు అయ్యారు, వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఏవైతే అపోహలు ఉంటాయో గైనిక్ పరంగా అయినా, లేకపోతే పీడియాట్రిషియన్ పరంగా అయినా, లేకపోతే బ్యూటీ కాన్షియస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీలో అయినా ప్రెగ్నెన్సీ తర్వాత అయినా అనేది మేము ఈ ప్రసంగాల్లో చెప్పించామండి. ఈ ప్రసంగాలు వచ్చేసి విజయవాడ నుంచి మేడం వచ్చారు, షబానా మేడం. తను ఒక కాస్మెటాలజిస్ట్ అండ్ చాలా చక్కగా బ్యూటీ అండ్ మైండ్ఫుల్నెస్ ఇన్ హోలిస్టిక్ జర్నీ ఆఫ్ ఎ మదర్ అనేసి థీమ్ మీద మాట్లాడారు. ప్రోత్సాహకరంగా చాలా మంచిగా అందరూ తీసుకున్నారండి ఈ ప్రసంగాన్ని. అండ్ చాలా వరకు మా పీడియాట్రిషియన్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ప్రియాంక మేడం, సాయి ఓరికా మేనేజింగ్ డైరెక్టర్, తను కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో, ఒక న్యూ బోర్న్కి ఒక బ్రెస్ట్ మిల్క్ ద్వారా వస్తాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ వాళ్ళు దాదాపుగా నెగిటివ్గా అంటే ప్రివెంటివ్ మెథడ్గా వెళ్తాయో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల, అవి కూడా చెప్పారు. చాలా వరకు మీన్స్ ఆడవాళ్ళు చాలా చక్కగా అది ప్రసంగాన్ని విన్నారు. అండ్ విఎల్సిసి నుంచి మా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చారు, సారికా మ్యామ్. తను కూడా ఏవైతే హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా, స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా, మచ్చలు ఏవైతే ఫేస్ మీద వస్తాయో వాటి గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి అవి ఒక నార్మల్ ప్రాసెస్ ఏవైతే ట్రీట్మెంట్ పరంగా చేయించుకోవాలో అది కూడా హెల్ప్ చేస్తాను అన్నారు. అండ్ ఫాతిమా మేడం, థ్యాంక్ యూ, మీ మెసేజ్ కూడా చాలా బాగా అందరూ తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఈ వర్క్షాప్ని ఇంత చక్కగా సక్సెస్ఫుల్ చేసినందుకు నా తరపు నుంచి అండ్ హోప్ఫిన్ హాస్పిటల్ తరపు నుంచి చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను హోప్ఫిన్ హాస్పిటల్లో ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. ఇట్స్ వెరీ వండర్ఫుల్ process which was explained by all the doctors, and I am very much happy to be part of this program. I congratulate Dr. Shama for her efforts to make women happy and healthy in the journey of becoming a mother, and I look forward for many more such workshops to help the women. And I congratulate Guntur people actually to have Dr. Shama as their doctor, as their gynecologist in the city. She is really to the society. She is working too hard to help society to live healthy and happy. Thank you so much for having me here, Dr. Sharma. Thank you so much. God bless you. నేను పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. నేను సాయి ఓరికా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ హోప్ఫిన్ హాస్పిటల్. టుడే I came here to create awareness among mothers regarding breastfeeding, the benefits, and what are the myths, and what are the basic facts. And thank you so much, ma'am, for giving this opportunity. And that's it. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సారిక, మేనేజింగ్ పార్ట్నర్ అట్ గుంటూరు విఎల్సిసి. సో ఈరోజు హోప్ఫిన్ హాస్పిటల్లో నేను ఇంతమంది ముందు నేను కూడా ఒక బాధ్యతరాలుగా ఉండడం నాకు చాలా నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎవరైనా సరే ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ వస్తే తనతో పాటుగా సెల్ఫ్ కేర్ ఎలా చేయాలి, నెక్స్ట్ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి వాటిని ఫేస్ చేయాలి, మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఉమెన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది చాలా చక్కగా చెప్పారండి. నేను ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు షమా సుల్తాన్ చాలా థ్యాంక్ యూ.